త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ చాలా క్యాచీగా అందరికీ నచ్చేలా ఉంటాయన్నది వాస్తవం. అచ్చ తెలుగు పదాలతో కథలోని మెయిన్ పాయింట్ ని టైటిల్ గా ఎంచుకుంటాడు. మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ SSMB 28. అలా వైకుంఠపురంలో తర్వాత త్రివిక్రమ్ దాదాపు 2 ఏళ్లు గ్యాప్ తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. అతడు, కలేజా వంటి క్లాసికల్ హిట్ల తర్వాత వీళ్ల కాంబోలో తెరకెక్కుతున్న 3వ సినిమా కావటంతో ప్రేక్షకుల్లో ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ సినిమాల టైటిల్స్ చాలా క్యాచీగా అందరికీ నచ్చేలా ఉంటాయన్నది వాస్తవం. అచ్చ తెలుగు పదాలతో కథలోని మెయిన్ పాయింట్ నే టైటిల్ గా ఎంచుకుంటాడు. తాజాగా ఈ సినిమాకు కూడా కథలోని కోర్ పాయింట్ ను బేస్ చేసుకుని అమ్మ కథ ఆరంభం అనే టైటిల్స్ ను అనుకుంటున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అమ్మ కథ అనే టైటిల్ త్రివిక్రమ్ కు బాగా నచ్చిందని టాక్. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ టైటిల్ గురించి ట్విట్టర్లో తెగ చర్చలు నడుస్తున్నాయి. ఫ్యాన్స్ కే కాదు, సగటు ప్రేక్షకుడికి కూడా ఈ టైటిల్ నచ్చలేదు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై చిత్ర యూనిట్ స్పందిస్తుందో లేదో చూడాలి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. యంగ్ హీరో సాయి రోనాంక్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమన్ స్వరాలందిస్తున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై చిన్నబాబు నిర్మిస్తున్నాడు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ఆగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా గట్టిగా కొట్టండి. మీరు మర్చిపోయినా మేము మర్చిపోం.